నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలోని విశ్వాసపురం కాలనీలో ఈస్టర్ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు యేసు ప్రభువు శిలువపై మృతి నొంది 3వ దినం పునరుద్ధానుడై తిరిగి లేచాడన్న శుభ సంతోషం ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు చర్చిలలో తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు యువకులు రంగులు చల్లుకుంటూ వీధుల్లో సంబరాలు నిర్వహించారు. జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభతో పతకాల పంట పండించారు. ఈ నెల 5న విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన 12వ బాలుర జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు పోటీలకు నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్ అకాడమీ నుండి 28 మంది విద్యార్థులు వేసిన చిత్రాలు పోటీలకు పంపగా అందులో 16 మంది చిన్నారులు పతకాలు సాధించారు. అందులో 8 మంది చిన్నారులకు బంగారు పతకాలు, 8 మంది చిన్నారులు రజత పతకాలు సాధించారు. విద్యార్థులు మంచి ప్రతిభని చాటారని చిన్నారులకు అభినందనలు తెలుపుతూ వారికి పసిడి పతకాలు, రజత పతకాలు, సర్టిఫికేట్స్ కొరియర్స్ ద్వారా పంపారు. ఆదివారం స్థానిక ఆర్ట్ అకాడమీలో అభినందన సభను ఏర్పాటు చేసి చిత్రకారుడు కోటేష్ చిన్నారులకు పతకాలు, సర్టిఫికేట్స్ అందజేశారు. బంగారు పతకాలు సాధించిన వారిలో సాహిత్, మృదుల, రాగవైష్ణవి, శ్రేష్ఠ, లాస్యశ్రీ, సాయి హవిష్, జోషిక, దిబంకూర్. రజత పతకాలు సాధించిన వారిలో భానుతేజ, హర్షిత, కాత్యాయని, షాన్వి, అనన్య, నీతు, కృష్ణశ్రీ, బాదుల్లా సాయి, లక్ష్య సాయి, చరిత్ ఉన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కోటేష్ మాట్లాడుతూ మా చిన్నారులకు ఇన్ని పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని, మున్ముందు మరిన్ని అవార్డులు, పతకాలు రావాలని వారికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ నెల విజయవాడలో 5వ తారీఖున జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు జరిగినాయి. ఈ పోటీలో మా ఆర్ట్ అకాడమీ నుంచి 28 చిన్నారులు వాళ్ళు వేసిన బొమ్మలు పంపించాము. అందులో 16 మందికి మెడల్స్ సాధించారు. 8 మందికి గోల్డ్ మెడల్ వచ్చాయి, 8 మందికి రజత పథకాలు వచ్చాయి. మాకు చాలా సంతోషం ఉంది. ఇన్ని పథకాలు సాధించడం వలన ఈరోజు ఆదివారము మా ఆర్ట్ అకాడమీలో చిన్నారులకు మెడల్స్, పథకాలు అందించాము. ఇంకా మున్ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్, పథకాలు సాధించాలని కోరుకుంటున్నాను. శనివారం ఎన్టీఏ ప్రకటించిన జేఈ మెయిన్స్ 2025 ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి జేఈ మెయిన్స్ ఫలితాల వివరాలను మీడియాకు వెల్లడించారు. నిన్న ఎన్టీఏ వారు ప్రకటించిన జేఈ మెయిన్స్ లో న్యూక్లియస్ మరోసారి అద్భుత ప్రదర్శన కనపరిచింది. అనిస తబసం అత్యధికంగా 99.37% సాధించింది. అలాగే లిఖిత్ 97.62%, స్నేహతల రెడ్డి 95.03%, సాయి కిరణ్ రెడ్డి 94%, కార్తిక 93.52%, జి మనోజ్ కుమార్ 92.69%, తస్నీం 91.87%, అలాగే పద్మ మీనాక్షి 91.61% సాధించారు. మొత్తం 23 మంది విద్యార్థులు
అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు న్యూక్లియస్ కళాశాల పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం మరోసారి వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము. ఈ సందర్భంగా అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి, నంద్యాల ప్రజలకు, తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్తిక 24, ఎస్ లిఖిత్ 1010, కె సంతోష్ 8740 ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు మా బాధ్యతను మరోసారి పెంచాయి. ప్రతి సంవత్సరం NIT ర్యాంకులు సాధిస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఒక IIT ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ 3-4 విద్యార్థులకు IIT ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. అలాగే 7-8 మంది విద్యార్థులకు NIT ర్యాంకులు రావడానికి ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది. సో ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. NTA వాళ్ళు విడుదల చేసిన JEE 2025 ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరించినారు. అనిసా తబుసున్ అమ్మాయి 99.37% సాధించింది. లిఖిత్ అనే అబ్బాయి 97.6%, స్నేహలత రెడ్డి అనే అమ్మాయి 95% సాధించినారు. దాదాపుగా 8 మంది విద్యార్థులు 90% అయితే ఎక్కువ సాధించినారు. దీంతో పాటు 23 మంది దాదాపుగా JEE అడ్వాన్స్కి క్వాలిఫై అయినారు. సో ఈ ఫలితాలు సాధించిన అందరి విద్యార్థులకి నా అభినందనలు, వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా అభినందనలు. ఈ ఫలితాలు సాధించడంలో మొట్టమొదటిగా నేను దేవుని కృతజ్ఞతలు చెప్తున్నాను. 2 వచ్చేసి యాజమాన్యం యొక్క ప్రోత్సాహం, సపోర్టు వల్ల ఈ విజయం సాధించినాము. స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, డెడికేషన్ వల్ల కూడా ఈ విజయం సాధించగలిగినాము. లెక్చరర్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా దీనిలో ఉంది. ఇంకా ఎక్కువగా ఈ విజయం సాధించడంలో న్యూక్లియస్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ విజయం సాధన ఎక్కువగా తోడ్పాటు అందించినది. సో కాబట్టి ఇంకొకసారి ఈ విజయం సాధించిన అందరి విద్యార్థులకి నా అభినందనలు చెప్తూ. నా పేరు అనిష. నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుకున్నాను. నాకు 99.37% వచ్చింది. దీనికి మా టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మాత్రమే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. నా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు ఉంది. హరి సార్, హక్ సార్, ఫనీ సార్ వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నా గ్రాఫ్ పెరగడం అదంతా వాళ్ళే రీజన్. నా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. మా అన్న నాకు సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ లిఖిత్. నేను JEE మెయిన్స్ ఫలితాలలో 97.67% సాధించాను. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా టీచర్స్ చాలా ప్రోత్సహిస్తూ ప్రతి దానిలో నా తోడుగా ఉన్నారు. మా పేరెంట్స్ కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు. నాకు మొత్తానికి ఈ పర్సెంటేజ్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు కార్తిక. నేను JEE మెయిన్స్లో 93% సాధించాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ప్రిన్సిపల్ సారు, ఫ్యాకల్టీ మొత్తం నన్ను ప్రోత్సహించి JEE మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చేటట్లు చేసినారు. న్యూక్లియస్ కాలేజీలో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తస్నీం. నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను. నాకు 91.87% వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాలేజ్ లెక్చరర్స్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ సార్ అందరూ సపోర్ట్ వల్లనే నేను సాధించారు. థ్యాంక్ యూ. నా పేరు స్నేహలత రెడ్డి. నాది వెల్గోడు. నాకు 95% వచ్చినాయి JEE మెయిన్స్లో. నాకు ఈ కాలేజ్కి రాకముందు అసలు JEE ఎగ్జామ్ గురించి కూడా ఏం తెలీదు. నేను ఇంతవరకు వచ్చిన అంటే మా లెక్చరర్స్ వల్లనే. కాబట్టి వాళ్ళకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. నా కూతురైనటువంటి అనిసా తబస్సుం జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీ కింద 9794 ర్యాంకు సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ 2 సంవత్సరాలు న్యూక్లియస్ కళాశాలలో చదివే మా బాబా ఈ ఘనత సాధించింది. దానికి ప్రత్యేకంగా అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. JEE 2025 ఫలితాలలో శ్రీరాములు లిఖిత్ 97.62% సాధించడము మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ విజయానికి కారణమైనటువంటి కాలేజీ యాజమాన్యంకు, స్టాఫ్, న్యూక్లియస్ స్టాఫ్కు మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా బాబుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. JEE ఫలితాలలో నా కూతురైనటువంటి స్నేహలత రెడ్డి 95% సాధించింది. ఇందుకు కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ బాగా సహకరించినారు. వాళ్ళు బాగా చెప్పడం వల్లే ఈ పాప ఈరోజు ఈ ర్యాంక్ సాధించగలిగింది. ఇక్కడ ఈ కాలేజీలో దాదాపు 25 మంది దాకా అడ్వాన్స్కు అర్హత సాధించినారు. అంటే ఈ కాలేజీ ఒక సబ్ డివిజన్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి ప్రముఖ కాలేజీలతో పాటు ఈక్వల్గా ధీటుగా కూడా ఇక్కడ అధ్యాపకులు చెప్పడం వల్ల ఈ గ్రామీణ స్థాయిలో నుంచి వచ్చిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో జరిగిన ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధించగలిగినారు.
దీనికి విద్యార్థులకు మరియు ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న కాలేజీ లెక్చరర్స్ యొక్క కృషి అనేది చాలా బాగా ఉంది. దీనికి మేమంతా చాలా సంతోషిస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరంకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పద్మశాలి కులానికి చెందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ జూన్ నెల 1వ తేదీ ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామని పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు భీమునిపల్లి వెంకట సుబ్బయ్య, గాజుల శంకర్ తెలిపారు. ఆదివారం భద్రావతి భావన ఋషి దేవాలయంలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ 10వ తరగతిలో 540 మార్కులు, ఇంటర్లో 900 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతిగా 2,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాధు సూర్యనారాయణ, చెన్న వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, గాజుల ఎర్రయ్య, చెన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యం, ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో. మరి ఇది 4వ సంవత్సరం, 4వ వార్షికం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన కుల బాంధవ జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు, అందరు పెద్దలందరూ కూడా మాకు ఎప్పుడు కూడా అండగా ఉండి సహాయ సహకారం అందిస్తున్నారు. మరి వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనం 2 జిల్లాల్లో నిర్వహిస్తున్నామంటే చాలా గర్వకారణం. మరి కుల బాంధవులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మే 15వ తారీఖు లోపల వారు ఈ యొక్క మా పద్మశాలి జిల్లా సంఘానికి వారి యొక్క మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, వారి యొక్క కుల ధృవీకరణ పత్రము అందజేయాలని కోరుతున్నాము. మరి ఈరోజు ఈ పత్రికల ద్వారా వారికి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. దేవస్థానం నెంబర్ ఒకటి ఇచ్చాము. దీంట్లో భీములపల్లి వెంకటసుబ్బయ్య ఒకటి, ఉద్దేటి రామయ్య ఒకటి, 3 నెంబర్లు ఉన్నాయి. ఈ 3 నెంబర్ల కూడా వారి యొక్క ఈ పత్రాలను మాకు అందజేయాలని కోరుచున్నాము. కుల ధృవీకరణ పత్రం ఒకవేళ లేట్ అయినా మాకు జూన్ 1వ తారీఖు లోపల మాకు అందజేసినా పర్వాలేదు, కానీ ఆధారు, ఈ యొక్క మార్క్ లిస్టు వెంటనే పంపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతిభకు పట్టాభిషేకం అని చెప్పి ఫస్ట్ 5 సంవత్సరాలు భీమునిపల్లి వెంకట సుబ్బయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరిని ఆయన మంచి చూసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వీణకే పట్టం కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 4వ సంవత్సరం జరుగుతుంది. ఇలాగే మంచి పనులు చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం వారు. ఈ కుల బాంధవులంతా అందరికీ సహకరించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణం మూలమఠం ప్రాంతంలో వెలిసిన శ్రీ మల్లాలమ్మ దేవస్థానంలో ఈ నెల 25వ తేదీ బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, బోనాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే విచ్చేసిన భక్తాదులకు మధ్యాహ్నం అన్నదానం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
శ్రీ మల్లమ్మ దేవస్థానము 25/4/2025 నాడు అమ్మవారికి ఉదయం అభిషేకం ఉంటుంది. తర్వాత 11:10కు అమ్మవారి బోనాలు ఎక్కిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటల అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ పట్టణ ప్రజలందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకొని తీర్థించవలసిందిగా కోరుతున్నాను. కోవెలకుంట్ల టౌన్ నందు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయలని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవెలకుంట్ల టౌన్ గాంధీనగర్కు వెళ్లు దారిలో ఉన్న బహిరంగ ప్రదేశం నందు 6 వ్యక్తులు ఆదివారం గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఆన్లైన్ నందు బెట్టింగ్ ఆడుతూ ఉండగా రాబడిన సమాచారం మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ నేతృత్వంలో కోవెలకుంట్ల సిఐ హనుమంతా నాయక్, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి మరియు వారి సిబ్బంది మధ్యాహ్నం రైడ్ చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 6 వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి నగదు 4,10,000 రూపాయలు మరియు 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడమైనది. క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారి వివరాలు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారము మరియు గేమింగ్ యాక్ట్తో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితులు యాప్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. వీరి బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా ఎవరెవరి బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారో వారి అకౌంట్ సీజ్ కొరకు లెటర్లు బ్యాంక్ వారికి పంపడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న సిఐ, ఎస్ఐ, కోవెలకుంట్ల సిబ్బందిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అభినందించడం జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయిలకుంట్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక 6 క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము. వీళ్ళ 6 లైవ్లో మనం పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక 4,10,000 రూపీస్ క్యాష్ మరియు ఒక 7 మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము. అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మా దర్యాప్తులో ఒక 2 బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ కేసులో చేర్చాము. వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు. సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ 11 పీపుల్ ఉన్నారు. 11 పీపుల్లో 6 మెంబర్స్ని మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్. అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు యాప్స్ యూజ్ చేసినా వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా కానీ మీరు ఏమన్నా మాస్క్ చేసినా కానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. అలాగే యూత్కి మరీ చెప్తున్నాము, ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు కనుక బెట్టింగ్ చేస్తే అది చట్టరీత్యా నేరము, ఖచ్చితంగా మీ పైన కేసులు పడతాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యూత్ వాళ్ళు డబ్బులు కోల్పోయి అప్పుల పాలయ్యి కొన్ని సూసైడ్స్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము. సో నంద్యాల పోలీస్ తరఫున యూత్కి నేను చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టాల్సిన కారణం ఏమంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా కొంతమంది ఏజెంట్స్ డబ్బులు కలెక్ట్ చేసి యాప్లో డబ్బులు పెట్టి క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు వస్తున్న రేటింగ్స్ ఉంటాయి, ఆ రేటింగ్స్ బేస్ మీద క్రికెట్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ఫినామినాగా కొంతమంది ఏజెంట్స్ అసోసియేట్స్ ఈ యాప్స్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది. అందుకే మనం బిఎన్ఎస్ చట్టంలోని దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు ఐపీఎల్ సీజన్లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం తీసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో చేసేవి సార్, ఆఫ్లైన్లో చేసాం సార్ బెట్టింగ్, దాని మీద ఏమైనా దృష్టి పెట్టినారు సార్? ఈ మధ్య మీకు తెలిసిందే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ బీన్ టర్న్ ఫ్రమ్ ఫిజికల్ టు డిజిటల్. ఈవెన్ ఆఫ్లైన్లో డబ్బులు తీసుకున్న ఆ డబ్బులు యాప్ ద్వారా వీళ్ళు లోపలేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. లేదా రెండో పద్ధతి ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్లో రేటింగ్స్ చూపిస్తారు. ఆ రేటింగ్స్ బేస్ మీద ఫిజికల్గా కూడా బెట్టింగ్స్ వేసుకోవడం జరుగుతుంది. అలా చేస్తున్నామో అంటే మనం కూడా ఇప్పుడు కలెక్ట్ చేసాం వన్ ఆఫ్ ద థింగ్. సో ఫిజికల్గా జరుగుతుంది, అదే కాక లోపల యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ద ఓన్లీ థింగ్ ఈస్ క్రికెట్ బెట్టింగ్ యాప్లో వచ్చే రేటింగ్స్ బేస్ మీద ఈ బెట్టింగ్ జరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ యాప్ ద్వారా జరుగుతాయి, ఫిజికల్గా కూడా జరుగుతాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025 విధానాలపై ముస్లిం సమాజం మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 ద్వారా ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఉపసంహరించుకోవాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు డిమాండ్ చేశారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ముస్లింల హక్కులను కాలరాసే విధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు పలకడం నిజంగానే ముస్లిం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదించబడిన వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 25, 26కు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టం ఇస్లాం సాంప్రదాయాలు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక హక్కులు, మత సామరస్యం, సామాజిక ఐక్యత మరియు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ప్రభావితం చేస్తూ ఒకే తీవ్రమైన మతదాడి రూపాన్ని ధరిస్తుంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని పూర్తిగా వెనక్కు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి అన్సార్ బాషా, జమేతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్, సిపియు నరసింహ, జేఏసీ గన్ని కరీం, మహబూబ్ బాషా, సోహెల్ రానా, హిదయతుల్లా, అడ్వకేట్ అసదుల్లా, మస్తాన్, ఫయాజ్, విక్రియా, సాదర్, అబ్దుల్ బాసిత్, అస్లాం, ఇస్సాక్, అల్లాబకాష్, షఫీ, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భించి ఇప్పటికీ 12 ఏళ్ళు అయింది. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజలు చొచ్చుకొని పోతుంది. గత ఎన్నికలు కూడా బీజేపీ ఓట్లు నివారించడానికి కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మంచి అధ్యయనం చేసి ఆ పార్టీని నివారించడానికి కూడా చాలా వరకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు దేశ సమస్యలు కూడా స్పందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 27వ తేదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బోర్డు మీద 27వ తేదీ విజయవాడలో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. ఆ బహిరంగ సభను ఆహ్వానిస్తూ ఈరోజు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల శాఖ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కరపత్రాలు, తర్వాత రక్షణ గురించి జరిగే గోడపత్రిక కూడా జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ప్రజలను, మరి ముఖ్యంగా మైనార్టీలను కోరేది ఏమంటే, వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసి అందరినీ మనకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఏ ఉద్యమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా అందరూ చురువుగా పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యాక్ట్ బిల్ వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పాస్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వంపై ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ ఉల్లంఘనము కాబట్టి ఈ కరపత్రాలు ఈరోజు విడుదల చేస్తున్నాము. ఈ నెల 27వ తేదీ విజయవాడ భారీ ప్రథమ బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ ప్రథమ సభకు అందరూ ప్రజలు, నంద్యాల ప్రజలు సహకరించిందిగా, జగడం చేయాల్సిందిగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సీఎం తర్వాత నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.